చూద్దాం. రాష్ట్రంలో హైవేల భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ పరిహారం చెల్లిస్తున్నదని, ఇందుకు కేంద్ర నిబంధనలు ఒప్పుకోవని అడ్డంకులు సృష్టిస్తున్నది. నేషనల్ హైవేలను కేంద్రం నిర్మిస్తే వాటికి అవసరమైన భూములు సేకరించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేటుకు అనుగుణంగా ఎకరానికి ఇంత అని కలెక్టర్లు రేటు ఫిక్స్ చేసి ఆ అవార్డు ఫైళ్లను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAIకి పంపితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర సర్కారు ఖరారు చేస్తున్నటువంటి భూముల రేట్లు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటున్నాయని కేంద్ర నిబంధనలు అందుకు ఒప్పుకోవటం NHAI అధికారులు కొర్రీలు పెడుతున్నట్లు, భూముల రేట్లు తగ్గిస్తేనే భూసేకరణ అనుమతిస్తామని తేల్చి చెప్పినట్లు కూడా మరి అది అంటే ఇగో ఇప్పుడు ఏమోనో తెలుసా, కేంద్రం అంటే ఇతర రాష్ట్రాలలో తక్కువ రేటు ఉన్నది, ఇక్కడ ఎందుకు ఉన్నదంటే మీరే కదా, రాజకీయ నాయకులే కదా చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఒక్కసారి ఎగబాకిపిచ్చి భూములకు రెక్కలు తీసుకొచ్చి పెట్టిండ్రు కదా. చేసింది ఎవరు? మిగతా రాష్ట్రాలలో భూమికి అంత డిమాండ్, హైదరాబాదు ఈ భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములకు ఉన్నంత గిరాకీ, అంత విలువ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. ఉంటే కాస్త ముఖ్య పట్టణమైనటువంటి కర్ణాటకలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, ఉంటే తమిళనాడులో ఉండొచ్చు. కానీ మిగతా బాంబేలో మిగతా రాష్ట్రాలలో భూమి పంటలు వండాయి చక్కగా, అక్కడ పంటలే వండాయి. ఏదో పండితే వరి వండుతుంది, లేకుంటే లేదు. అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భూములకు ఎందుకు విలువ ఉన్నదంటే ఇక్కడ అన్ని భూములు అద్భుతంగా పంటలు పండేటటువంటి భూములు, ఒకటి అర తప్ప, కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా భూములని అద్భుతమైనటువంటి పంటలు పండే భూములు. ఎందుకు రెక్కలు రావు? ఒకటి. రెండవది ఏంటంటే హైదరాబాద్ చుట్టూ ఇది సమశీతలమైన ప్రదేశము. ఒక్కసారి స్నానం పొద్దుగల్లా చేస్తే సాయంత్రం వరకు చేయవలసిన అవసరం లేదు. వచ్చి ఏమన్నా ముఖం కడుక్కుంటే కడుక్కోవచ్చు, లేకుంటే లేదు. అదే ఇతర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వేడి, 2-3 సార్లు స్నానం చేయాలా. సముద్రపు అంచుల్లో ఉన్నటువంటి పట్టణాలు ఉన్నాయి కాబట్టి రేట్లు తక్కువ ఉంటాయి. దానికి ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటే రేట్లు ఎక్కువ ఇవ్వండి, తప్పేమున్నది అక్కడ.